నమస్తే బ్రో. నమస్తే అన్న. ఇప్పుడు ఏపీలో పథకాలు ఎంతవరకు అమలైనవి అనుకుంటున్నారు? అయితే చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే కొన్ని ఎందుకు అమలని అడిగినప్పుడు పాత ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఖజానా అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో అందుకని ఇవ్వలేకపోతున్నాం, కొంచెం మెల్లమెల్లగా తీసుకొచ్చి ఇస్తామన్నారు. దానిపైన ఏమంటారు? అవును, మెల్లగా ఇస్తారు కదా. ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయిందన్న? కొద్ది రోజులే అయింది కదా. మరి జగన్ గారు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేసి పోయిండ్రు. ఇక్కడ ఏం లేవు, మళ్ళీ అప్పులు తెచ్చి మళ్ళీ పెట్టాలి ప్రజలకి ఏదైనా సరే. మరి దానికి టైం ఇవ్వాలి, టైం ఇస్తే అన్ని చేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యక్తి కదా. సో ఆయన నమ్ముకుంటే ఇంకా ఆయన న్యాయం చేస్తాడు అందరికి. సో అది ఇప్పటికే 7 నెలల్లో దగ్గర దగ్గర 3 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు తీసుకొచ్చి అప్పు చేస్తున్నారని చెప్పి అవతల వాళ్ళు పేటిఎం బ్యాచ్ అంతా అంటున్నారు. దానికి ఏమంటారు? అవును, మరి మీరు ఖజానా ఖాళీ చేసినందుకే కదా మరి ఈరోజు అప్పుల మీద అప్పులు తెచ్చి అందరికి పెడుతున్నారు. మీరు ఖజానాలో ఎంతో అంత ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తుండే. మీరు ఏది చేయకుండా అన్ని ఖాళీగా పెట్టిపోతే మరి ఈరోజు మరి అప్పులు తెచ్చుకోవాలనే పరిస్థితి వచ్చింది కదా. మళ్ళీ అప్పులు చేసి మళ్ళీ ప్రజలకు ఇవ్వాల్సింది వస్తుంది కదా. ఏం నడపాలన్నా ఇప్పుడు అప్పు తేవాల్సిందే కదా. చెప్పిన మాట ప్రకారం ఒక్క ఫ్రీ బస్సు తప్ప మిగిలినన్ని కూడా సూపర్ 6 లో 5 పథకాలు కూడా అమలు చేశారు. సో మరి ఉచిత బస్సు కూడా త్వరలోనే వస్తుంది అనుకుంటున్నారా? అంటే ఉచిత బస్సు నాకు నచ్చలేదన్న. ఒకటి ఏంటంటే బస్సు పెట్టకండి, ఉప్పులు పప్పులు బియ్యము ఇటువంటివి ఇవ్వండి. పేద ప్రజలు నెత్తిన పెట్టుకొని ఆదరిస్తారు మిమ్మల్ని. బస్సు ఫ్రీ పెట్టి ఉపయోగం లేదు, అది దానివల్ల ఉపయోగం గిట్ట లేదు. ఉప్పు పప్పు ఏవైతే ఉన్నాయో బియ్యం కానీ అవి ఫ్రీ ఇవ్వండి. ఇప్పుడు ఆర్టీసీ మీరు ఫ్రీ పెట్టి దానికి లక్షల కోట్లు దానికి ఎందుకు పెట్టాలి? డీజిల్ కానీ దేనికి కానీ ప్రభుత్వం ఇంకా అప్పులు ఎక్కువ చేస్తుంది. ఆర్టీసీ ఫ్రీ పెడితే ఇంకా అప్పులు ఎక్కువ చేస్తుంది. సో ఇవన్నీ తీసేసి ఉప్పు పప్పులు ఫ్రీ ఇవ్వండి, బియ్యం ఫ్రీ ఇవ్వండి, ఇవన్నీ ఫ్రీ ఇవ్వండి. ఒక 4 ఐటెంలు ఫ్రీ ఇవ్వండి. ఉప్పు పప్పు బియ్యము చక్కెర ఇటువంటివి ఇవ్వండి. అప్పుడు పేద ప్రజలు అరే ఫ్రీగా ఇస్తున్నారని నెత్తిన పెట్టుకుని ఆదరిస్తారు కదా. ఎప్పటికి ఎల్లకాలం ఇటువంటి ప్రభుత్వం ఉండాలనుకుంటారు కదా. బస్సు ఫ్రీ ఏం ఉపయోగం అన్నా ఈరోజు దేనికి ఉపయోగపడుతుంది? దేశం మీద పడి ఊరేగుండే అన్నట్లా నాకు అర్థం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఉప్పు పప్పులు ఫ్రీ ఇవ్వండి. సో ఎప్పటికీ మీరు పేద ప్రజల గుండెల్లో ఉంటారు. ఇది చెప్పదలుచు. కేంద్రం ఇచ్చే డబ్బులు మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందంటారా? ఎందుకంటే ఆయనకి కేంద్రం ఏదో ఒకటి చేద్దామని వాళ్ళు ఇదిగా ఉన్నారు. అవును. సో మరి వాళ్ళు ఏమన్నా ఫండింగ్ గట్టిగా ఇస్తారా స్టేట్ కి ఉపయోగపడేటట్టు? అవును, ఇవ్వాలి. ఎందుకంటే కొట్లాడే సత్తా వీళ్ళ దగ్గర ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ అన్న కానీ కేంద్రం నుంచి కొట్లాడి డబ్బులు తీసుకునేంత సత్తా వీళ్ళిద్దరికి ఉంది. సో తెస్తారు. వాళ్ళు కూడా కూటమిలో ఉన్నప్పుడు మళ్ళీ కొట్లాడాల్సిన పని లేదు కదా. అంటే మాట్లాడి తెచ్చే సత్తా వాళ్ళ దగ్గర ఉంది. సో ఎట్టి పరిస్థితిలో కేంద్రం నుంచి వీళ్ళు డబ్బులు తెస్తారు. ఇది అయితే గ్యారంటీ. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఇక్కడ అప్పులు చేయకుండా కేంద్రం నుంచి డబ్బులు తేవాలనే ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు. నమస్తే బ్రో. ఇప్పుడు చంద్రబాబు గారు పథకాలన్నీ ఇస్తున్నారు కదా, బాగా జరుగుతుంది. అయితే జగన్ గారు బ్యాచ్ ఏమంటారంటే అప్పులు చేసి ఇస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నారు అంటారు. మరి చంద్రబాబు గారు ఏమన్నారంటే మీ ప్రభుత్వం ఖాళీ చేసి వెళ్ళబట్టి మేము అప్పులు చేస్తున్నాం అన్నారు. సో దానికి ఏమంటారు? యాక్సెప్ట్ చేస్తారా? ఒకటే డైలాగ్ బ్రో, ఎట్లా ఒకరికి వెళ్ళి ఏళ్ళు చూపిస్తాం. 3 ఏళ్ళు మనకి వెళ్ళి తిరిగి ఉంటాయి కదా. 3 ఏళ్ళు మనకి వెళ్ళి తిరిగి ఉన్నాయి అంటే ఆ 3 తప్పులు మనకి వెళ్ళి ఉన్నాయా లేదో చూసుకొని అప్పుడు ఏళ్ళు చూపించాలి కదా. అది ఫస్ట్ అప్పులు ఎవరు చేశారు? రాష్ట్రం చంద్రబాబు గారి చేతిలోకి వెళ్ళేసరికి రాష్ట్రం అప్పు ఎంత ఉంది? రాష్ట్రం జగన్ గారి చేతిలోకి వెళ్ళేటప్పుడు ఆ రాష్ట్రం అప్పు ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు ఈ 3 ఏళ్ళు 3 తప్పులు అప్పులు ఏమంటారు, రాష్ట్రం అభివృద్ధి, జాబులు ఇవన్నీ ఉన్నాయా లేదా? ప్రతి ఒక్కటి వాళ్ళ పాలనలో ఎలా ఉంది, వాళ్ళ పాలనలోకి వచ్చే ముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా ఉంది, మళ్ళీ వాళ్ళు దిగిపోయి చంద్రబాబు గారు ఎక్కిన తర్వాత ఎలా ఉంది, ప్రతి ఒక్కటి చూసుకొని వెళ్ళి చూపించాలి. ఈ 6 నెలల్లో కూడా చంద్రబాబు గారు 3 లక్షల కోట్లు అప్పు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అప్పు చేసినా కానీ ప్రభుత్వం సరే పాలన ఇప్పుడు అప్పు చేశారంటే ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి కావాలి, జనాలకి ఇప్పుడు మిడిల్ క్లాస్ బ్రతుకులకి ఫుడ్ రేషన్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి. ఇప్పుడు జనాలు అనే వాళ్ళకి మంచి రోడ్డు కావాలి, మంచి ఫుడ్ కావాలంటే రాష్ట్రంలో కొంచెం అప్పు అనేది ట్యాక్సెస్ అనేవి పెరగాలి. పెరిగితేనే మనకి అప్పులు తీరుతాయి, రాష్ట్రం అభివృద్ధి పడుతుంది. ఇప్పుడు అమరావతి ఎటు కదలలేదు. ఇప్పుడే మొత్తం రెడీ చేస్తుండు ఒక ప్లాన్. ఆయన విజన్ ఒకటి ఉంది, ఆయనకంటూ ఒక విజన్ ఉంది. ఆ విజన్ తగ్గట్టు ప్లాన్ చేసి దాన్ని రెడీ చేస్తుండు. దానికోసం అప్పు చేయాలి, తప్పదు. సరే అప్పు చేసి చేస్తున్నాడు అన్నారు కదా. రిషికొండ కింద ప్యాలెస్ ఉంటుంది, దాన్ని ఎందుకు కట్టారు?
ఎందుకు కట్టారు? 500 సంథింగ్ కోట్లు పెట్టి కట్టారు. అది ప్రాపర్ నెంబర్ ఐడియా లేదు బ్రో, సారీ. అది ఎందుకు కట్టారు? అది అప్పే కదా, సొంత డబ్బులతో అయితే కట్టలేదు కదా. రాష్ట్ర ప్రజలు ట్యాక్సీలు కడతంటే ఆ ట్యాక్సీలు అప్పులు. ఇప్పుడు ఆ ట్యాక్స్ ఎవడు కడతాడు? జనాల మీద కదా. ఎందుకు అప్పు చేసి 530 కోట్లు పెట్టి ఎందుకు కట్టారు? 530 కోట్లు పెట్టి కట్టారు కదా. అది ప్రశ్న. దాని గురించి ప్రశ్న వేస్తే ఏ ప్రైమ్ మినిస్టరో గవర్నరో వచ్చినప్పుడు స్టే చేయడం కోసం అది ఎక్కడుంది? వైజాగ్లో ఉంది. వైజాగ్ క్యాపిటలా, అమరావతి క్యాపిటలా? అలాంటిది కట్టదలుచుకుంటే క్యాపిటల్లో కట్టాలి. ఎప్పుడైనా సరే ప్రైమ్ మినిస్టర్ వస్తే క్యాపిటల్కి వస్తాడు, సీఎంని కలుస్తాడు, ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు రాష్ట్రంలో స్టే చేయడు. ఫర్ సపోజ్ వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు మీటింగ్ కోసం వచ్చారనుకో, క్యాపిటల్లో ఉండాలి కదా. వైజాగ్కి అమరావతికి ఎంత దూరం ఉంది? ఇప్పుడు అక్కడ దిగి ఓవరాల్ గా 2 years లో మళ్ళీ మొత్తం ప్రాఫిట్ జోన్ లోకి వస్తుందా ఏపీ? బ్రో కరెక్ట్గా మాట్లాడాలంటే వస్తుందా రాదా? వస్తుంది బ్రో. గురుగారు, ఇప్పుడు పథకాలు ఏవైతే పెట్టారో సూపర్ 6 లో, అందులో ఆల్మోస్ట్ 5 అమలు చేశారు. బట్ ఇంకా చాలా మంది అవి రావట్లేదు అంటే చంద్రబాబు గారు ఏం చెప్పారంటే మన జగన్ గారికి ఖజానా ఖాళీ చేశారని చెప్పారు అనమాట. ఖజానా స్టేట్మెంట్ మీరు అంగీకరిస్తారా? ఇప్పుడు ఖజానా జగన్మోహన్ గారు ఖాళీ చేసిండేది మనకే కాదు, జగమేరికి సత్యం. అది ఆ జగన్ గారు ఖాళీ చేసిండేది జగమేరికి సత్యం. అది అందరూ తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు సూపర్ 6లో వచ్చేసి ఆల్రెడీ 5 months 5 అమలు చేశారు. ఓన్లీ 6లో 1 మిగిలిండేది. ఇంకా మనకు వచ్చేసి 4.5 మిగిలింది. 4.5లో 1 చేయడం గొప్ప కాదు. వాళ్ళు ఇప్పటికే దాదాపు 17,000 లక్షల కోట్లు మన ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇప్పుడు మనకి ఇప్పుడే 5 నెలల కింద అప్రూవ్ చేసినప్పుడు ఇంతవరకు యాక్చువల్ చెప్పాలంటే ఆయన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదాల వల్ల ఎన్నో రోడ్లు నాశనం అయిపోయి నీళ్ళు అయితేనేమి ప్రతిదీ ఇది ఒకటేనే కాదండి, ఎన్నో కుంభకోణాలు. ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు రోడ్లు ప్రతి ఒక్కరు ఈ కాంపిటీషన్లోన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ కాంపిటీషన్లోన బీజేపీ గవర్నమెంట్ ద్వారా ఇది కూడా ప్రభుత్వం చేసి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాడు. నాకు తెలిసి దేశంలోన నంబర్ 1 స్థాయికి ఏపీని తీసుకెళ్తారు. నంబర్ 1 స్థాయికి ఆల్రెడీ నంబర్ 1 స్థాయిలో ఇప్పుడు రెడీగా ఉందండి. ఈ 2 రాష్ట్రాలు కూడా, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా మనకి పోటీ కాదు, మనము ప్రపంచానికి పోటీ. మన 2 రాష్ట్రాలు కూడా ప్రపంచానికి పోటీ. ఈ స్థితిలో మన 2 రాష్ట్రాలు బయలుదేరుతాయి. ఆల్ ది బెస్ట్ అందరూ కూడా అండి. ఇప్పుడు చంద్రబాబు గారు పథకాలన్నీ ఇస్తున్నారు కదా, అయితే జగన్ ప్రభుత్వం ఏమంటున్నారంటే అప్పులు చేసి తెస్తున్నారని చెప్పి అంటున్నారు అనమాట. దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు అప్పులు చేసి తెస్తున్నారు కాదండి, అసలు కాదు. పవన్ కళ్యాణ్ గారు అప్పులు చేసి ఏం తీసుకురావట్లేదు. ఆయనకున్నది ఎప్పుడు పెడుతూనే ఉంటారు, ప్రజల కోసమే పెడతారు, ప్రజల్లోనే ఉంటారు, మన కోసమే ఉంటారు ఆయన. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారే, అంతే. నమస్తే అండి. నమస్తే. ఏపీలో చంద్రబాబు గారు పథకాల గురించి మాట్లాడించారు అనమాట. అన్ని కూడా అయిపోయినాయి సక్సెస్ఫుల్ గా, ఒక ఫ్రీ బస్ పథకం తప్పించి. మరి ఎందుకు అన్ని సక్సెస్ఫుల్ గా చేయలేకపోతున్నారంటే జగన్ గారి ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సో ఆ లోన్ తేవడానికి కొంచెం టైం పడుతుంది, ఏదన్నా ఫండింగ్ క్రియేట్ చేయడానికి అని చెప్పారు. దాంట్లో అంగీకరిస్తారా? ఆబ్వియస్లీ అంగీకరిస్తామండి. ఎందుకంటే ఇంతకు ముందు ఇక్కడ తెలంగాణ కానీ ఇంతకు ముందు అంతా ఉమ్మడి రాజ్యం ఉన్నప్పుడు అంతా చంద్రబాబు నాయుడు ప్రతిదీ అభివృద్ధి చేశారు. సో ఇప్పుడు ఆయన అభివృద్ధి చేయాలి అనే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఫండ్స్ లేవు కాబట్టి ఇప్పుడు స్టాప్ అయినాయి. బట్ ఫండ్స్ ఉన్నాయంటే ఆయన కూడా ఏ దానికి ఆగడు. అంటే ఫండ్ ఉన్నా లేకపోతే ఆయన ఏదో చేస్తున్నారు, మంత్ ఎండ్ కల్లా ఎక్కడి నుంచో చోట తెచ్చి. అయితే ఆయన తెచ్చేది చేస్తున్నా కూడా యాక్సెప్ట్ చేయకుండా అప్పు చేస్తున్నారు. ఇప్పటికే 3 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి అంటున్నారు. సో మరి దానికి ఏమంటారు? వాళ్ళు కావాలనే ఇస్తున్నారు అట్లా? ఆపోజిట్ వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ఏదో చేయాలా, వీళ్ళ నుంచి నెగిటివ్ గా తీయాలా అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళని ఇలా పోర్ట్రేట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ కి మేము ప్లస్ అవుతాం అనే ఉద్దేశం వాళ్ళకు ఉందన్నమాట. సో ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కూటమితో మంచి స్నేహం ఉంది. అవును. మరి ఫండింగ్ అనేది ఎందుకు కావాల్సినంత తెచ్చుకోలేకపోతున్నారు? అంటే అప్పుడు అప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ అప్పులన్నీ క్లియర్ అయిన తర్వాతనే కదా మనం ఫండ్ తెచ్చుకునేది. సో ఓవరాల్ గా ఇంకొక 2 సంవత్సరాల్లో మొత్తం కూడా అంతా క్లియర్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్స్ లోకి వచ్చేది ఉందంటారా మన రాష్ట్రం? షూర్ గా. ఎందుకంటే మంచి ఇండస్ట్రీస్ కానీ కంపెనీస్ కానీ ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్ ఎలా ఉందో అలాగా ఇప్పుడు ఏపీ కూడా చేసే ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి. దట్టు పవన్ కళ్యాణ్ ఇంకా డెవలప్ చేయాలి అనేసి చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఏపీ కూడా హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ అవుతుంది. హలో నమస్తే. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పథకాలన్నీ ఇస్తున్నాము ఇస్తాము కానీ రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్ప చేసి వెళ్ళిపోయాడు అన్నారు. దానికి అంగీకరిస్తావా? అది ఏంటంటే మనం ఒక రకంగా అంగీకరించవచ్చు, ఒక రకంగా అంగీకరించకూడదు. ఎందుకంటే గతంలో కూడా అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా చెప్పేది అది ఫస్ట్
ఆ గవర్నమెంట్ ఉన్న రోజులు మాకు అప్పులు చేసింది, తొక్కేసింది. ఇప్పుడు రాష్ట్రం మొత్తం అప్పులు అయిపోయింది, దేశం మొత్తం. ఇంకా మా వల్ల కాదు. ఇంకా మేము ఈ అప్పులను తీర్చాలంటే మనం మళ్ళీ కొత్త కొత్త పథకాలు అవన్నీ పెట్టాలంటే మన రాష్ట్రంలో, మన స్టేట్లో ట్యాక్సులు ఎక్కువ కట్టాలి అంటారు. అది చాలా రాంగ్. అది ఎందుకంటే లేనోడు ఏడు నుంచి కట్టగలుగుతాడు ట్యాక్సులు? లేనోడే కట్టేది ట్యాక్సులు. ఇప్పుడు ఉన్నోడు ఇప్పుడు కట్టవు ట్యాక్సులు. కాబట్టి ఏంటంటే దయచేసి మీరు అప్పులు కుప్ప చేస్తే అయింది. మీరు దయచేసి లేనోళ్ళ కాడ, ఉన్నోళ్ళ కాడ ఎవరికైనా సరే ట్యాక్సులు మాత్రం తీసుకోబాకండి. ఒకవేళ ఉన్నోళ్ళ దగ్గర ట్యాక్సులు తీసుకోండి అంటే ఒక 10 ఎకరాల భూమి, ఒక 5 ఎకరాల భూమి పైన ఉంటే, ఇంకేదన్నా బిజినెస్లు కానీ ఇంకేదన్నా ఎక్కువ ఉంటే అలాంటి వాళ్ళ దగ్గర ట్యాక్సులు లాక్కోండి. లేనోడుగా ట్యాక్సులు అంటే బస్సుల్లో కానీ, ఇంకెక్కడ కరెంటు బిల్లులు కానీ, ఇంకెక్కడైనా సరే ఏవి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక 2 ఏళ్లలో ఈ అప్పులన్నీ తీర్చేసి మళ్ళీ ప్రాఫిట్ జోన్ లోకి ఏపీని తీసుకొస్తారా? అది ఏంటంటే అది చాలా కష్టమే. కానీ చూద్దాం. టైం అయితే వాళ్ళకి ఇవ్వాలి తప్పదులే. టైం అయితే ఇద్దాం. వాళ్ళు ఉండేది ఎందుకు? సీఎంలుగా, డిప్యూటీ సీఎంలుగా అందరూ ఉండేది ఎందుకు? మనమే వాళ్ళకి ఓటేసుకున్నాం. మీరు మమ్మల్ని పాలించండి, మమ్మల్ని రక్షించండి, అంతే కదా అర్థం. ఇంకా మమ్మల్ని డెవలప్ చేయండి, మమ్మల్ని పేదరికం నుంచి బయటకు లాగండి అని మనమే వాళ్ళకి ఓటేసాం. ప్రజలు చూస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చేసిన వల్ల ఏంటంటే మిస్టేక్లు అయితే ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఓడిపోయి ఇంకో ప్రభుత్వం వచ్చిందంటే కారణం వల్ల ఒకటే, ఏంది? వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళని చేస్తారని ఆ నమ్మకంతో ఓటేస్తాం మనం, అంతేగాని ఇప్పుడు మనం దేనికో భయపడిపోయి మనం బాధపడి మనం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పాల్సిన అవసరం అయితే లే ఇక్కడ ఎవరికి. చూద్దాం, టైం అయితే ఇద్దాం. నమస్తే మేడం. నమస్తే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అంతా కూడా పథకాలు బాగా ఇస్తున్నారు చెప్పిన ప్రకారంగా. అయితే జగన్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇయ్యట్లేదు, అప్పులు తెచ్చిస్తున్నారు, ఎందుకు రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేస్తున్నారు అంటారు. మరి చేసింది అయితే వాస్తవాన్ని వాళ్లే కదా, దానికి ఏమంటారు? దానికంటే అప్పులు తెచ్చి పవన్ కళ్యాణ్ అన్న, మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారంటే గొప్ప అనుకోవాలి. అప్పులు చేసి వాళ్ళు పెట్టలే, వీళ్ళు అప్పులు చేసి పెడుతున్నారంటే అంతకన్నా మనసు ఎవరికి ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ప్రజల్ని మంచిగా చూసుకోవాలి కాబట్టి అప్పు తెచ్చి కూడా వేస్తున్నారు. దీన్నే గ్రేట్ అనాలి. గవర్నమెంట్ ఇచ్చిన మనీతో మన రాష్ట్రాన్ని మంచిగా చేయడం కాదు, మనలో టాలెంట్ చూపించాలంటే అప్పు చేసి తెచ్చుకొచ్చి పెడితేనే దాని వాల్యూ ఉంటుంది. ఇప్పటికే ఈ 6-7 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి అంటున్నారు వాళ్ళు. అయితే మరి ఈయన అంతకన్నా ఎక్కువ అప్పులు చేశాడు కదా జగన్ గారు, మరి దానికి ఏమంటారు? జగన్ గారు చేశారు, దాంట్లో పరిపాలన అనేది కనిపించింది, నాకైతే కనిపించలే. ఈ అన్న చేసింది అయితే కంపల్సరీగా ఇంకా ఎన్ని కోట్లు చేసినప్పుడు అది అనేది దేవుడు అనేది మా పవన్ అన్నయ్యకి సాయం ఉంటాడు. దేవుడు అనేవాడు నిజంగా. పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారు, ప్రాఫిట్ జోన్ లోకి తీసుకొస్తారని నమ్మకం ఉందా? నాకుంది, తీసుకొస్తారు కంపల్సరీగా. ఆయన చేసిన ఏమేమి గమనించారు? గమనించడం అంటే చాలా వచ్చాయి మార్పులు మొత్తం. ఇంకా చెప్పుకోలేని చేశారైనా నిజంగా చెప్పుకోలేం, అంత గొప్పగా చేశారు ఈ కొన్ని రోజుల్లోనే. ఇంకా ఉండే వాళ్ళు ఇంకా ఎట్లా చేస్తారంటే బాగుంటది అనుకుంటున్నా అండి మా పవన్ అన్నయ్య. కష్టపడుతూ వెళ్తే ఇంకా ఎన్ని రోజులుగా ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు పవన్ కళ్యాణ్ గారు? ఎన్ని రోజుల కంటే ఆయన అందరి గుండెల్లో ఒక దేవుడి కింద ఉన్నాడు కాబట్టి రోజులు కూడా పట్టదు. బట్ నేను పొగడట్లేదు, ఒక వారం సరిపోతుంది దేవుడు అనేది ఆయన కొంచెం ఇస్తే గనక. నిజంగా చెప్తున్నా, పవన్ అన్న అయితే వస్తాడు.